మభ్యపెట్టో ఆశ చూపో ఈరోజు బీజేపీలో చేర్చుకునేటువంటి ప్రసక్తి లేదు. ఆ బీజేపీలో చేరిన తర్వాత మీరు కావాలంటే రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ కార్యకర్తల మేలు కోసం ఏదైనా చేయండి. కానీ సభ్యులుగా చేరినప్పుడు మాత్రము ఏ రకమైనటువంటి ఆశ చూపించో మభ్యపెట్టించో ఈరోజు సభ్యులుగా చేయాల్సిన అవసరం లేదు. బీజేపీలో చేరడం అంటే దేశం కోసం భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడమే అనే విషయం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. ఇంతకుముందు పార్టీ విత్ డిఫరెన్స్ ఈరోజు భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలతో పోల్చూసినట్లయితే ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతంతో క్యాడర్ బేస్ ఆర్గనైజేషన్ సిస్టంతో పనిచేస్తున్నటువంటి పార్టీ. ఈరోజు మనకు తెలుసు అనేక విషయాలలో ఈరోజు అనేక త్యాగాలు చేసినటువంటి పార్టీ. అది ఉగ్రవాద విషయంలో కావచ్చు, తీవ్రవాద విషయంలో కావచ్చు, జాతీయవాద విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా ఈరోజు పార్టీ పనిచేస్తుంది. ఈరోజు ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు, మన పార్టీ నేషన్స్ ఫస్ట్ పార్టీ. మనకన్నిటికంటే ముఖ్యము భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి కార్యకర్తలకు ఏది ముఖ్యం ఎందుకంటే పార్టీ ముఖ్యమా, పార్టీ నాయకుడు ముఖ్యమా, దేశం ముఖ్యమంటే మనం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా పార్టీ నాయకుడి కంటే పార్టీ కంటే దేశమే ముఖ్యమైనటువంటి చెప్పేటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. మీకు తెలుసు 77లో దేశం ప్రజాస్వామ్యం ఈరోజు ఆపదలో ఉన్నప్పుడు మరి ప్రజాస్వామ్యానికే ఈరోజు మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు భారతీయ జనసంఘ్ ఏదైతే ఉన్నదో పూర్తిగా దేశం కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణ కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం ఆ రోజు జనసంఘ్ను జనతా పార్టీలో మెర్జీ చేసాం మనం. ఎందుకంటే మన పార్టీ కంటే మనకు దేశం ముఖ్యం కాబట్టి ఆ రోజు ఏమాత్రం ఆలోచన చేయకుండా జనతా పార్టీలో 77లో మెర్జీ చేశాము. అనేక సమస్యల కారణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో 1980 ఏప్రిల్ 6వ తేదీన మళ్ళీ భారతీయ జనతా పార్టీగా అవతరించింది. మనకు ఒకసారి 2 స్థానాలు వచ్చాయి. చాలామంది అవహేళన చేయడం జరిగింది. అందులో ఒకటి మన వరంగల్ నుంచి జంగారెడ్డి గారు వచ్చారు ఎంపీగా, గుజరాత్ నుంచి పటేల్ గారు వచ్చారు. చాలామంది ఆ రోజు అన్నారు, ఇక భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది, ఇక భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా రాజీవ్ గాంధీ గారు ఉండేవారు, ఆయన కూడా అవమానం చేస్తూ మాట్లాడేవారు. కానీ ఈరోజు 2 స్థానాల నుంచి భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు దేశంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని కూడా మనం చేస్తున్నాం. అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాం. దేశంలో అధికారం అంటే మీకు తెలుసు, ఈరోజు ఆర్టికల్ 370 తొలగించడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈరోజు ఆర్టికల్ 370 తొలగించాం, లేకపోతే తొలగించలేము. ఈరోజు అనేక రకాల చట్టాలు భారతీయ జనతా పార్టీ చేస్తున్నదంటే దేశం కోసం చేస్తూ ఉన్నాం. దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, జాతీయ భావజాలం కోసం ఈరోజు మనం పనిచేస్తున్న విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అదే పందాలో ముందుకెళ్తాం. పార్టీ అధికారంలో ఉందా లేదా ముఖ్యం కాదు. పార్టీ అధికారంలో ఉంటే మరింతగా ఈ దేశం కోసం సేవ చేస్తాము, లేకున్నా కూడా ఇదే సిద్ధాంతం కోసం పనిచేస్తాము. కాబట్టి మనం అందరం కూడా దిశలో ముందుకెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు మరి ఒకసారి అందరం కూడా చివరగా ఎవరైతే సభ్యులుగా చేరామో అందరం ఒకసారి ప్రతిజ్ఞ చేద్దాం. పార్టీ మీరందరూ కూడా ఏదైతే సభ్యత్వ సేకరణ చేస్తామో దాని వెనక సైడు పార్టీ ప్రతిజ్ఞ ఉంటుంది. ఆ ప్రతిజ్ఞ కూడా అందరూ రెగ్యులర్గా చేయాలి. అదేవిధంగా ఎవరైతే పార్టీలో బాధ్యతలు మండల పదాధికారులు కావచ్చు, ఆ పై బాధ్యతలుగా కావాలనుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా 100 మంది సభ్యులను విధిగా చేర్పించాలి. ఆ రకంగా చేర్పించినటువంటి వాళ్ళకే పార్టీ బాధ్యతలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రత్యేకమైనటువంటి పర్మిషను తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను అందరిని కోరుతా ఉన్నాను, ఎవరైతే పార్టీలో మండల పదాధికారులు కావచ్చు,
మోర్చా పదాధికారులు కావచ్చు, రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, జాతీయ స్థాయి నాయకులు కావచ్చు, ఏ రకమైనటువంటి బాధ్యతలు కావాలన్నా కూడా అందరము మన వ్యక్తిగతంగా మనకు తెలిసిన వాళ్ళను, మనకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా 100 మందిని విధిగా చేర్పించినప్పుడే మనకు పార్టీ బాధ్యత కావాల్సినటువంటి క్రియాశీలక సభ్యత్వం వస్తుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలన్నటువంటి వాళ్ళు మాత్రమే పార్టీ బాధ్యతలు ఉండడానికి అవకాశం ఉంటుంది. క్రియాశీలక సభ్యత్వం కావాలి అంటే 100 మంది సభ్యులుగా చేర్పించాలి. దానికి సంబంధించి ఈరోజు ఈ రకమైనటువంటి ప్రొఫార్మా ఉంటుంది. ఈ ప్రొఫార్మాలో 50 మంది సభ్యత్వం చేయించినటువంటి వాళ్ళ పేర్లను కూడా మనం నమోదు చేసి మన మండల అధ్యక్షుని కానీ జిల్లాకు సంబంధించినటువంటి కమిటీకి కానీ ఇవ్వాలి. ఆ రకంగా ఒక్కొక్కరు 2 ఫామ్స్ 50 పేర్లు ఉంటాయి. విధిగా ఒక్కొక్కరు 100 మందిని సభ్యులుగా చేర్పించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఆన్లైన్లో కూడా పంపించవచ్చు, ఇది ఫిలప్ చేసి కూడా పంపించవచ్చు, డేటా మీ దగ్గర కూడా పెట్టుకోవాలి. అది కూడా మన మండల పార్టీకి, మన యొక్క జిల్లా పార్టీకి కూడా అందించేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క సభ్యత సేకరణ అనేటువంటిది మరి అందరం కూడా అనుకున్నటువంటి షెడ్యూల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం చాలా పెద్ద ఎత్తున లక్ష్యంగా పెట్టుకున్నాం. మనకి ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సుమారు 77 లక్షల ఓట్లు మనకు రావడం జరిగింది. 36% మించి పోలింగ్ అయినటువంటి ఓట్లలో 36% మించి ఓట్లు భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఓటు వేయడం జరిగింది. కాబట్టి ఆ రకంగా తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని మనం ఆసరాగా చేసుకొని ఈరోజు ఈ సభ్యత సేకరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున సభ్యులుగా చేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో 200 లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా సభ్యులుగా చేర్పించేటువంటి కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాలి. అదే కాకుండా మన కార్యక్షేత్రం సభ్యత సేకరణకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యక్షేత్రము పోలింగ్ బూత్. ఆ తర్వాత మీకు ఇంతకుముందు మనం చెప్పినట్టు అనేక రకాల వృత్తులు కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, అనేక రకాల ప్రముఖులు కావచ్చు, కుల సంఘాల పెద్దలు కావచ్చు, సమాజంలో ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, ఇతర సామాజిక వర్గాలు కావచ్చు, వాటిని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి వాళ్ళందరినీ సభ్యులుగా చేర్పించాలి. కాబట్టి ఎక్కడైతే ఏ బూత్లో అయితే ఉంటామో ఆ బూత్లో తప్పకుండా 200 మందిని చేర్పించాలి. అదేవిధంగా మన ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రముఖులను, పెద్దలుగా ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో, జిల్లా